అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఎప్పుడు ఏవో ఒక శబ్దాలు వినడం అలవాటు పడ్డ వాళ్ళకి నిశ్శబ్దం చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా అటు ఇటు పరిగెత్తే పిల్లలు, వాళ్ళ కోసం పెద్దవాళ్ళు పెట్టే కేకలు, చేసే మందలింపులు, మధ్య మధ్య పిల్లల పేచీలు, కొండకు ఆరున్నొక్క రాగాలు, తెల్లారి లేచింది లగాయితూ రాత్రి పడుకోబోయే వరకు ఇలాంటివి వినడానికి అలవాటు పడిపోయిన వాళ్ళకి అవి లేకపోవడం కొంచెం లోటుగానే అనిపిస్తుంది. ఇందుకు చందన మినహాయింపు కాదు. దసరా సెలవులు కావడం వల్ల ఎదుటి పోర్షన్లో ఉంటున్న సుకన్య వాళ్ళ అత్తగారి ఊరు వెళ్ళిపోయింది. ఇంకో పోర్షన్లో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, పిల్లలవి పెద్ద చదువులు. అంచేత వాళ్ళు బయట కనిపించేది ఉదయం 1 గంట, సాయంత్రం ఇంకో గంట, అంతే. అసలు వాళ్ళు ఉన్నా లేనట్టే ఉంటారు. ఇక మిగిలింది పక్క పోర్షన్లో ఉండే స్వరూప వాళ్ళు. స్వరూప గృహిణి అయినా ఊరి నుంచి ఫోన్ వచ్చిందంటూ ఉన్న పళంగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమెకు 2 ఆడపిల్లలు. అల్లరి కూడా బాగా చేస్తారు. తుంటరితనం. మాటలా ఉన్నా పెద్దదాని గొంతు కొంచెం పెద్దది. అది ఏ మాట మాట్లాడినా గట్టిగానే మాట్లాడుతుంది. ఇక పోట్లాటలు, పేచీలు అయితే చెప్పనక్కర్లేదు. కంగుమనే కంఠంతో ఆరున్నొక్క రాగం ప్రారంభించిందంటే చెవులు చిల్లులు పడాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది దాని స్వరం. ఇక రెండో పిల్ల, దానికి 4 ఏళ్లే, కానీ కాలు ఒక్కచోట నిలవదు. నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా వేళల్లో ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వెండి గజ్జల పట్టీలొకటి. అది మెలకువగా ఉన్నంతవరకు పక్క వాళ్ళెవరికీ నిద్ర పట్టదు. చిన్నపిల్లలకు పెట్టే మువ్వలు చిరుశబ్దాలు చేసేవిగాను, వాళ్ళ ఉనికిని మనకు తెలియజేసేవిగాను ఉంటే సరిపోతుంది. కానీ మరీ అంత గల్లు గల్లు మనక్కర్లేదని చందన అభిప్రాయం. ఆ మాటే అన్యాపదేశంగా 1-2 సార్లు స్వరూపతతో అంది కూడా. మరీ అంతగా మోగే గజ్జలు దానికి అవసరం లేదు. కాస్త సన్నగా శబ్దం చేసేవి పెడితే మీకు మాకు అందరికీ బాగుంటుంది అంటూ. కానీ చందన మాటల్ని స్వరూప వినిపించుకోలేదు సరికదా. మాకు లేన బాధ మీకేమిటి అనేసింది కూడా. తెల్లారి లేస్తే అక్క అక్క అంటూ 1-2 సార్లు తన దగ్గరికి పరిగెత్తుకొచ్చే స్వరూప సమయం వస్తే అంత నిర్మోహమాటంగా మాట్లాడుతుందని ఆమె ఊహించలేదు. ఆ పైన ఎదుటివారి ఇబ్బంది గురించి ఆలోచించకుండా మా ఇష్టమే మాది అన్నట్టుగా వితండవాదం చేసే వాళ్ళకి చెప్పగలిగింది ఏమీ ఉండదు కనుక ఇక ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడడం మానేసి తనే ఆ ఇబ్బందిని భరించడం ప్రారంభించింది చందన. అలవాటు పడిపోయింది కూడా. శబ్దాన్ని శబ్దంలా వింటే చిరాకు కలిగిస్తుందేమో కానీ ఒక లయతో వినగలిగితే అప్పుడు అది ఆనందాన్నే ఇస్తుంది. ప్రస్తుతం జరిగింది అదే. అలా క్రమంగా సవడితో లభించే ఒక రకమైన వినోదానికి అలవాటు పడిపోయింది చందన. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేకపోయేసరికి ఏదో వెలితిగా అనిపించసాగింది ఆమెకి. అందుకే నిర్జీవంగా మారిన వరండాలో నిలబడలేక లోపలికి వచ్చేసింది. అలా వస్తూ ఒకటే మాట అనుకుంది, ఎప్పుడు వస్తారో వీళ్ళు, చాలా బోర్ కొడుతోంది అని. అంతే తప్ప త్వరగా వచ్చేస్తే బాగుండును అని మాత్రం అనుకోలేదు. ఏదో హడావుడి పని మీద వెళ్ళిన స్వరూప అక్కడ ఎలా ఉందో ఏమో. కుటుంబం కోసం వెళ్ళిన ఆమెను త్వరగా వచ్చేయాలని కోరుకోవడానికి తనెవరు అన్నదే ఆమె అభిప్రాయం. ఆలోచనల్లో నుంచి బయటపడి గాఢంగా నిట్టూర్చింది ఆమె. ఏం చెయ్యాలో తోచక చేతికందిన పుస్తకాన్ని తీసుకుని చదవడంలో నిమగ్నమయ్యింది. ముందు ఆటో ఆగిన చప్పుడు, ఆ తర్వాత స్వరూప పెద్ద కూతురు కంఠం, ఆ తర్వాత క్రమంగా దగ్గరవుతున్న గజ్జల చప్పుడు చెవులకు చేరగానే ఉలిక్కి పడింది చందన. ఒకదాని తర్వాత ఒకటిగా వినిపిస్తున్న శబ్దాలన్నీ స్వరూప ఫ్యామిలీ ఊరి నుంచి వచ్చేసిందన్న విషయాన్ని ధృవపరుస్తూ ఉంటే ఇక నిలవలేని దానిలాగా ఎక్కడ పని అక్కడ వదిలేసి 2 అంగల్లో వరండాలోకి చేరుకుంది. ఆమె వెళ్ళేసరికి చెయ్యి పట్టుకుని ఆడపిల్లలిద్దరూ నెమ్మదిగా మెట్లెక్కి వస్తున్నారు. ఆ వెనుకే స్వరూప, ఆమె భర్త. వాళ్ళని చూసి సంతోషం పట్టలేకపోయింది చందన. అందుకే వచ్చేశారా అంది సంభ్రమంగా 2 అడుగులు ముందుకేసి వాళ్ళని ఎదురెడుతూ. ఆ పలకరింపు విని నొసలు ముడేసింది స్వరూప. అంది ముక్తస్థరిగా తమకు ఎదురొస్తున్న చందనని అదోలాగా చూస్తూ. అబ్బా, మీరు లేని ఈ 10 రోజులు ఎంత విసుగ్గా అనిపించిందో నాకు. ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోయాను. మీరు వచ్చేసారుగా, ఇక సందడే సందడి. తన ధోరణిలో తాను చెప్పుకుపోతుంటే ఆమె మాటలకి అవును కాదు లాంటి కనీసపు జవాబులు కూడా ఇవ్వకుండానే గబగబా లగేజీ తీసుకుని లోపలికి వెళ్ళి చందన మొహం మీదే భళ్ళున్న తలుపు వేసేసుకుంది స్వరూప. అప్పుడు కానీ చందనకి విషయం తెలిసి రాలేదు. తీరా తెలిసాక ఏదోలా అనిపించడంతో మౌనంగా లోపలికి వచ్చేసింది. స్వరూప వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేసి ఇప్పుడే వచ్చారు. పైగా అప్పటికప్పుడు హడావుడిగా కదా బయలుదేరి వెళ్ళింది. అసలు ఆ ఫోన్ కాల్ సారాంశం ఏమిటో, తీరా వీళ్ళు వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో, ఎందుకు ఇలా తొందరపడింది తను అనుకుంటుంటే తన ప్రవర్తన తనకి అనుచితంగా తోచడంతో చెప్పలేనంత సిగ్గేసింది ఆమెకి. అప్పుడే మళ్ళీ గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో ఒకసారి మాటల సందర్భంలో వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగుండలేదని స్వరూప చెప్పిన సంగతి. అదలా గుర్తొచ్చేసరికి గుండె జల్లుమంది. కొంపదీసి ఆవిడ గురించి కానీ వీళ్ళు ఇలా పరిగెత్తలేదు కదా అనుకుంటుంటే బాధేసింది. అసలు ఆవిడికి ఎలా ఉందో ఏమైందో ఇవేమీ ఆలోచించకుండా వాళ్ళు వచ్చారన్న సంతోషంలో తన మానాన తాను అలా మాట్లాడేయడం నిజంగా పొరపాటే. తనని తాను మందలించుకుంది. ఆ భావంలో ఉండగానే కర్తవ్యం గుర్తొచ్చింది. స్వరూప వాళ్ళ అమ్మమ్మకి ఎలా ఉందో, అసలు ఇప్పుడు తను కాఫీ పెట్టుకుని తాగే మూడ్లో ఉందో లేదో అనిపించింది. వెంటనే కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసింది. మరో 2 గ్లాసుల్లో పాలు పోసింది. అన్నీ కలిపి ట్రేలో పెట్టుకుని వెళ్ళి స్వరూప వాళ్ళ తలుపు తట్టింది. 5 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. అది ఓరగా.
తీసింది స్వరూప కాదు, ఆమె భర్త. తలుపు సందులోంచి తల కొద్దిగా బయటకు పెట్టి ఏం కావాలి అని అడిగాడు. నాకేం వద్దు, మీకే కాఫీలు తెచ్చాను, చెప్పింది చందన నవ్వుతూ. వెంటనే తలుపు బార్లా తెరిచి ఆమె చేతిలో ఉన్న ట్రేని అందుకున్నాడు అతను. అప్పుడు చూసింది చందన యథాలాపంగా స్వరూప అతని వెనకే ఉండడాన్ని. ఈమె ఇంతలా దాక్కుంటుంది అంటే ఖచ్చితంగా అక్కడ జరగరానిది ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగిందో మెల్లగా అడిగి తెలుసుకోవాలి. వెనుదిరిగి వచ్చేస్తూ మనసులోనే అనుకుంది. 2 రోజులు గడిచిపోయినా స్వరూపని పలకరించే అవకాశం చందనకి రాలేదు. అసలు వచ్చింది మొదలు ఆమె బయట వరండాలోకి వచ్చినట్టుగా ఎక్కడా కనపడకపోయేసరికి చందనలో ఆత్రుత పెరిగిపోయింది. ఇక ఉండబట్టలేక పని మనిషికి ప్రమాయించింది. పాపం ఆ స్వరూప ఎవరికో బాగుండలేదంటూ వెళ్ళి 10 రోజుల తర్వాత తిరిగి వచ్చింది లగాయితూ తను ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఏమైందో ఏమిటో ఒకసారి కనుక్కుందు అంటూ. ఆ పనమ్మాయి అసలే చురుకు, ఆ పైన చూసి రమ్మంటే కాల్చి వచ్చేసే రకం. అందుకే సాయంత్రానికల్లా మొత్తం ఇన్ఫర్మేషన్తో చందన ముందు వాలిపోయింది. నీకు అసలేం తెలియదమ్మా, తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనేసుకుంటావు. ఆమె ఏదో బాధలో ఉందేమోనని నువ్వు సతమతమైపోతున్నావు తప్ప స్వరూప మాత్రం శుభ్రంగా ఉంది అందామె వస్తూనే. అసలేం జరిగింది, వాళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారా, ముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మ ఆదుర్దాగా అడిగింది. చక్కగా ఉంది, అంతేకాదు ఆ అమ్మమ్మే స్వయంగా ఇన్ని గుమ్మడికాయ వడియాలు, మాగాయ ముక్కలు, నిమ్మకాయ తొక్కు అన్ని డబ్బాల్లోకి సర్ది మరీ ఇచ్చిందట. చేతులు తిప్పుతూ ఆమె చెబుతుంటే విని ఆశ్చర్యపోవడం చందన వంతయ్యింది. మరి వచ్చింది లగాయితూ బయటికి రాలేదేం, విస్మయంగా అడిగింది. ఎందుకు రాలేదు, వచ్చింది కానీ మీరు ఉన్నప్పుడు కనబడలేదంతే అందామె వ్యంగ్యంగా. అదేం బిత్తరపోతూ ప్రశ్నించింది. ఇందుకేనమ్మా మీరు అమాయకులు అంటున్నది. వచ్చి రాగానే ఆమె అందరితో మాట్లాడింది, ఒక్క మీతో తప్ప. వాళ్ళు రాగానే మీరు వాళ్ళకి ఎదురు పరిగెత్తుకుపోయారట కదా, పైగా కాఫీలు అవి కూడా ఇచ్చారట కదా, ఆరా తీస్తున్నట్టుగా అడిగింది. అవును, అయితే అదే ఆవిడికి అపార్థం అయ్యింది. కళ్ళు పెద్దవి చేస్తూ అందామే. మీకు ఇంకో రహస్యం చెప్పనా, వాళ్ళ ప్రయాణ విషయం అందరికీ వారం రోజుల ముందే తెలుసునట. ఎటొచ్చి మీలాంటి ఒకరిద్దరికి మాత్రమే తెలియదట. చేతులు తిప్పుతూ అంది. అసలు విషయం చెబుదు, విసుక్కుంది చందన. ఆ స్వరూప ఉత్తి అబద్ధాల కోరు, అవకాశవాది, మూర్ఖురాలు కూడా అనట. ఆమె తనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒక రకంగానూ, నచ్చని వాళ్ళ దగ్గర మరో రకంగానూ ఉంటుందట. మాటలు కూడా అలాగే మాట్లాడుతుంది. ఇష్టులకి నిజాలు, అయిష్టులకి అబద్ధాలు. ఆమెకి గిట్టని వాళ్ళ లిస్టులో మీరు ఉన్నారట. అందుకే మీరు అలా వాళ్ళకి అగ్గగ్గలాడింది, మర్యాదలు చేసింది. అన్నీ ఆవిడ ఊరి నుంచి ఏమేం తెచ్చిందో చూడడానికేనని అభిప్రాయపడిందట. బుగ్గలు నొక్కుంటూ చెప్పింది. కానీ అలా చూసినందువల్ల నాకు వచ్చే నష్టం ఏమిటట? అదేమిటమ్మా అలా అంటారు? ఆమె మామిడి వరుగులు, నిమ్మబద్దలు, ఒడియాలు తెచ్చుకుందని తెలిసాక రేపొద్దున ఆమెను మీరు కాసనివ్వమని అడగకుండా ఉండగలరా? ఊరగా చందననే చూస్తూ అదోలాగా అడిగింది. వింటున్న చందనికి తల కుట్టేసినంత అవమానంగా అనిపించింది. 10 ఎకరాల పొలం ఉంది తన పుట్టింటి వాళ్ళకి. తలుచుకుంటే ఇలాంటి మామిడికాయలు అవి తనకో లెక్క కాదు. కానీ ఆ విషయం గొప్పగా ఎవరికీ చెప్పదు తను. అలాంటి తనపైన ఇలాంటి నింద పడేసరికి ఒక్క క్షణం అవాక్కైపోయింది. అది క్షణంసేపే. మరో నిమిషమే తేరుకుంది. అయితే ఆమె ముభావంగా ఉండిపోవడానికి కారణం ఖచ్చితంగా ఇదేనా అడిగింది. ఖచ్చితంగా. మీరు కాఫీ ఇవ్వడం చూసిన ఎదురింటి టీచరు మీరు చాలా ఉపకారస్తులని పొగిడిందట. ఆ పొగడ్తలు విన్న వెంటనే స్వరూప మీ గురించి ఇదిగో ఇలానే అందట. కావాలంటే చూడండి, రేపో మాపో టీచర్ కూడా మీకు ఈ మాటే చెబుతారు. చెప్పేసి మాట్లాడాల్సింది ఏమీ లేనట్టుగా పనిలో పడింది. 2 రోజుల తర్వాత ఆమె చెప్పిందే నిజమయ్యింది. అప్పటికి కూడా స్వరూప చందనతో మాట కలపలేదు సరిగదా. ఆమె ఇచ్చిన కాఫీ కప్పుల్ని వాటిని పని మనిషి చేత పంపించేసింది. అప్పుడు తెలిసొచ్చింది చందనకి, సాటి మనిషిపైన అభిమానం చూపడం, ఆప్యాయత కురిపించడం ఇవి తప్పు కాకపోయినా ఆ ప్రదర్శనకి సైతం ఒక సమయం, సందర్భం ఉండి తీరాలి. లేకపోతే అసలు అభిమానం, ఆప్యాయతలంటే ఎలా ఉంటాయో తెలియని కొందరికి అవి ఖచ్చితంగా అపార్థమవుతాయి అని. ఆ తర్వాత ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చెయ్యలేదామె.